హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ముందుగా మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఏదైతే రీసెంట్గా మనకి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన 6,000 వరకు లోయర్ డివిజనల్ క్లర్కు, పోస్టల్ అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగిందో అది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకునే విధంగా ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా వీడియో మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరికైతే ఈ పోస్టులకి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అది ఏ చిన్న డౌట్ అయినా పర్వాలేదు, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫెస్టివల్ అనగానే చాలా ఆఫర్స్ అయితే చాలామంది కొనుంటారు చాలా వస్తువుల్ని. అయితే ఈరోజు మీకు నేను ఏదైతే మీరు జాబ్స్కి ప్రిపేర్ అవుతారో ఆ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి కొన్ని కోర్సులకు సంబంధించిన ఆఫర్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మధ్యలో అయితే మీకు డీటెయిల్స్ చెప్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు వీడియోకి లైక్ అయితే చేసి కాస్త సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏదైతే ఉంటాయో అది వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, దానితోపాటు ఏవైతే ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లు ఉంటాయో అక్కడ షేర్ చేస్తే వాళ్ళు కూడా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేస్తారు. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది. నోటిఫికేషన్ మనకి ఎగ్జాక్ట్గా ఈ నెల 6వ తారీఖు అంటే నవంబర్ 6వ తారీఖు రావడం జరిగింది. ఈ రోజు డేట్ చూసుకుంటే మనకి నవంబర్ 14. ఇంత లేట్ ఎందుకు అయింది బ్రదర్ అని చెప్పి చాలామంది అయితే అడగవచ్చు. ఫ్రెండ్స్, మీకు ప్రీవియస్గా ఆల్రెడీ చెప్పాను, ఏదైతే వాయిస్ రికార్డ్ చేయడానికి యూస్ చేసే మైక్ అయితే ఉంటుందో ఆ మైక్ అయితే పోవడం వల్ల వీడియోస్ రికార్డ్ చేయడం కాస్త ఆలస్యం అయితే అవుతుందని చెప్పాను. అయితే మైక్ కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే వచ్చేసింది. బట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం, అలాగే ఏదైతే మనకి కానిస్టేబుల్కి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రావడం కదా, ఆ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని వీడియోస్ రికార్డ్ చేయించడం, నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి కొంతమంది కానిస్టేబుల్స్ని కూడా కలిసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. అలాగే ఫిజికల్ ఈవెంట్స్కి మార్క్స్ ఎలా ఉంటాయి ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేశాను. త్వరలోనే ఎవరైతే కానిస్టేబుల్ జాబ్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో కూడా ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా షెడ్యూల్ అయితే చేయడానికి కాస్త లేట్ అయితే అయింది, అర్థమైతే చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ వివరాలకి అయితే వెళ్దాం. జాబ్ నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ముందుగానే చెప్పాను కదా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి రావడం అయితే జరిగిందని చెప్పి. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 6,000 నుంచి 7,000 వరకు పోస్టులు అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయలేదు. బట్ 6,000 నుంచి 7,000 వరకు పోస్టులు అయితే ఉంటాయని చెప్పి మనకి కొన్ని ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదైతే గుర్తుంచుకోండి. సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే దీని ప్రకారమే అర్థమవుతుంది. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అదైతే గుర్తుంచుకోండి. ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. టోటల్గా ఈ నోటిఫికేషన్లో 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎల్డీసీ అంటే లోయర్ డివిజనల్ క్లర్కు. సెకండ్ చూసుకున్నట్లయితే మనకి పిఏ అంటే పోస్టల్ అసిస్టెంట్. థర్డ్ చూసుకున్నట్లయితే మనకి డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇవైతే మనకి పోస్టులు. ఈ పోస్టులను అయితే మనకి నోటిఫికేషన్లో కేటాయించడం జరిగింది. సో వీటికి సంబంధించి అన్నట్లు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ అయినా పర్వాలేదు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాలరీస్. ఈ శాలరీస్లో కొంచెం వేరియేషన్ అయితే ఉంది. శాలరీస్ వివరంలోకి వెళ్ళినట్లయితే ఏదైతే లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు. రిమైనింగ్ ఏవైతే మనకి పోస్టల్ అసిస్టెంట్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయో వాటికి చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం శాలరీస్ వస్తాయి. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి అన్ని అలవెన్సెస్తో 25 నుంచి 27,000 మధ్య శాలరీ అయితే వస్తుంది. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే అన్ని అలవెన్సెస్తో అరౌండ్ మనకి 30 నుంచి 35,000 మధ్య శాలరీ అయితే వస్తుంది. ఇవైతే మనకి శాలరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఏజ్ లిమిట్ వివరాలు చెప్తాను, తర్వాత అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి, అది గుర్తుంచుకోండి. మ్యాక్సిమం చూసుకుంటే 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు, అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో వాళ్ళకి కూడా 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అయితే చూద్దాం. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 100 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే పే చేయాలి. రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, పర్సన్ విత్ డిసేబిలిటీ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక్కడతో మనకి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని మెయిన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా అయితే చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఆఫర్కి సంబంధించినటువంటి వివరాలు అయితే షేర్ చేయబోతున్నాను.
ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏదైతే ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఉందో దీంట్లో పోస్టులు అయితే గెట్ చేయడానికి చాలామంది కోచింగ్ సెంటర్స్కి అయితే వెళ్తూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కోచింగ్ సెంటర్స్కి అయితే వెళ్ళలేకపోతారు. ఒకవేళ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిన మంచి కోచింగ్ సెంటర్స్ ఏవని చెప్పి చెక్ చేసుకోవడానికి చాలామందికి చాలా టైం అయితే పట్టేస్తుంది. సో మీరు ఆల్రెడీ విని ఉంటారు విఎంఆర్ లాజిక్స్ అని. సో ఈ విఎంఆర్ లాజిక్స్ నుంచి చాలామంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఐబీపీఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఇలాంటి అన్ని చోట్లకు సంబంధించి కూడా కోచింగ్ అయితే తీసుకొని జాబ్స్ అయితే గెట్ చేశారు. ఆల్రెడీ నేను ఎస్ఎస్సికి సంబంధించి జాబ్స్ గెట్ చేసిన వాళ్ళకి సంబంధించిన కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. మీరు చూసుండకపోతే ఒకసారి మళ్ళీ స్టోరీ అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. Hi guys, I'm Shravani, currently working as postal assistant in Department of Post. This is my first job ever and it all happened because of VMR sir. Initially coaching lo join avak mundu I was zero at aptitude and the same I told to VMR sir that I need your help, and from then I gradually increased my marks and finally in 2016 CHSL that was my first ever exam and I got 24 out of 25, all because of him. Because aptitude and competitive exams లో చాలా నర్వస్ అయిపోతాం అండ్ క్వశ్చన్ మొత్తం చదివేంత టైంలో వీ హ్యావ్ టు సాల్వ్ విత్ ఇన్ దట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. విఎంఆర్ సార్ ఏం చేస్తారంటే జస్ట్ మనం న్యూమరికల్ వాల్యూస్ చూసామా అయిపోయింది, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. విత్ ఇన్ 20 to 30 seconds ద ఆన్సర్ విల్ బి దేర్ and that helped me a lot because a girl who doesn't know anything about aptitude cracking an exam in her first attempt and now doing a job is really amazing that his tricks helped me a lot. So guys, now he is online and he has a channel. Grab that opportunity because మేము జస్ట్ ఒక 3 hours క్లాస్ అంతే and we have to get all that knowledge from that 3 hours of class. Now you have the channel, you can watch it any times and you can actually improve yourself. All the best VMR sir. చూడండి ఫ్రెండ్స్, మీరు స్టోరీ అయితే పోస్ట్ చేసాను చూశారు కదా. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ అయితే గెట్ చేయడానికి మనకి విఎంఆర్ సార్ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా కోచింగ్ సెంటర్స్లో కానీ అకాడమీ ఇలాంటి కానీ లేదా ఇంకా ఏవైతే కొంచెం పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడైతే టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈయన రావడం అయితే జరిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్లోనే వీటికి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా రికార్డ్ అయితే చేశారు. సో మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అయితే ఉంటుంటే ఏవైతే ఈ కోర్సెస్ అయితే ఉంటాయో ఈ క్లాసెస్ అయితే ఉంటాయో ఈ క్లాసెస్ని చూసుకున్నట్లయితే మనకి 10,000 రూపీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బట్ చూసుకున్నట్లయితే మనకి త్రూ మన ఛానల్కి అలాగే ఏదైతే ఈ దివాళీ ఉందో దానితో పాటు ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉందో ఇవన్నీ కూడా కన్సిడర్ అయితే చేసి హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 5,000 రూపీస్కి ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎల్ఎస్ఎల్కి సంబంధించిన కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఆ కోర్స్ పర్చేస్ చేయాలి అని అనుకుని లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ గెట్ చేయడానికి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ దివాళీ ఆఫర్ని అయితే యూస్ అయితే చేసుకోండి. యాప్కి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేసి విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. దానితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆఫర్ కూడా చెప్తాను. ఈ ఆఫర్ దేనికోసం అంటే ఎవరైతే ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ కోసం కానీ లేదా రైల్వే జాబ్స్కి కానీ లేదా బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ బాగా యూస్ అవుతుంది. అదేంటంటే ఏదైతే రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీషు ఇవైతే ఉంటాయో ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మనకి దివాళీ ఆఫర్ అని చెప్పేసి కేవలం 2,999 రూపాయలకే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకి చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మనకి ఆఫ్టర్నూన్ ఒక 2-3 అవర్స్ వరకు మాత్రమే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. జనరల్గా ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మనకి ఆన్ అండ్ యావరేజ్ 7,000 రూపాయల వరకు కోర్స్ కాస్ట్ అయితే ఉంటుంది. బట్ దివాళీ ఆఫర్ అని చెప్పి మనకి 3,000 రూపాయలకే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆఫర్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది కూడా మనకి ఏదైతే విఎంఆర్ లాజిక్స్ యాప్ అయితే ఉంటుందో ఆ యాప్లోనే అవైలబుల్గా ఉంటుంది. యాప్కి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కాస్త టైం అయితే వేస్ట్ చేశాను అని అనుకోవచ్చు కొంతమంది, బట్ కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను, అదైతే గుర్తుంచుకోండి. ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మిగిలిన ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఇక మిగిలిన ఇంపార్టెంట్ డీటెయిల్స్లో మనం చెప్పుకోవడానికి మెయిన్గా ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవే మనం చెప్పుకోవాల్సిన మిగిలిన డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే చెప్పేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్నాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మళ్ళీ కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే రావచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టోటల్గా 10 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే 3 మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఆ ఎగ్జామ్ సెంటర్స్ పేర్లు అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు,
తర్వాత నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, తర్వాత విజయవాడ, దానితో పాటు తిరుపతి. ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టోటల్ ఎగ్జామ్ సెంటర్స్. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి కరీంనగర్, హైదరాబాదు, వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. ఈ సిహెచ్ఎస్ఎల్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది కదా. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఉంటుంది. టైర్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్. మరి సిలబస్ కూడా చెప్పేస్తే బాగుంది అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఫ్రెండ్స్, సిలబస్ చెప్పడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. ఎందుకంటే అప్లై ప్రాసెస్ కూడా ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు సిలబస్ తెలుసుకోవాల్సినంత కంగారు అయితే లేదు. ఎందుకంటే చాలామంది సిలబస్ కూడా చెప్పేస్తే వదిలిపోతుంది అనుకుంటారు. బట్ సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళతో మీకు వీడియో అయితే చేయించడానికి ప్రయత్నిస్తాను. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే నోటిఫికేషన్ ఈ నెల 6వ తారీఖు రావడం జరిగింది. అంటే నవంబర్ 6వ తారీఖు రావడం అయితే జరిగింది. ఆ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 15వ తారీఖు, అంటే డిసెంబర్ 15వ తారీఖు అనేది లాస్ట్ డేట్. గొంతు అయితే కాస్త గందరగోళం అయితే అయిపోయింది కంటిన్యూగా చెప్పడంలో. ఇక నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు పే చేయడానికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 17వ తారీఖు, అంటే డిసెంబర్ 17వ తారీఖే లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే 2021 అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. నేనైతే చెప్పగలను, 100% బల్లగుద్ది అయితే చెప్పగలను, ఎగ్జామ్స్ అయితే ఆ డేట్లో అయితే జరగవు. ఆ డేట్లో జరగవు, అంత బల్లగుద్ది మీరు ఎలా చెప్పగలరు అనుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడో 2019లో మనకి ఆర్ఆర్బీకి సంబంధించిన ఎన్టీపీసీ గ్రూప్ టీ సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి. వాటికి సంబంధించి ఇప్పటికీ ఫస్ట్ సిబిటీ కూడా కంప్లీట్ అవ్వలేదు. మీరు మధ్యలో చెప్పొచ్చు పాండమిక్ సిచ్యువేషన్ ఉందని చెప్పి, బట్ పాండమిక్ సిచ్యువేషన్ రావడానికంటే ముందే మనకి ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా మీరైతే గుర్తుంచుకోవాలి. ఇక మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి మనకి 2017లో 2016లో ఏదైతే సీజీఎల్ ఉందో దానికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కూడా ఇంకా చాలా ఆలస్యం అయితే అయింది. డేట్స్ అయితే ప్రాపర్గా ఇచ్చేస్తారు కానీ ఎగ్జామ్స్ అయితే ప్రాపర్గా అయితే జరగవు. సో అదైతే గుర్తుంచుకోండి. దాన్ని కూడా కన్సిడర్ చేసే సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఏవైతే ఈ దివాళీకి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫర్స్ అని చెప్పారో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. ప్రతిసారి మొబైల్స్ కొనడానికి లేదా ఇంట్లో ఏదైనా వస్తువులు కొనడానికి ఆఫర్స్ అయితే యూస్ చేసుకుంటారు. బట్ ఈసారి ఈ ఆఫర్స్ని అయితే యూస్ చేసుకుని మీ లైఫ్ సెట్ అయ్యే విధంగా జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఆఫర్స్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ అక్కడ క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కానీ ఈ ఆఫర్స్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్స్ వల్లే మరిన్ని జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి నాకు కాస్త బూస్టప్గా అయితే ఉంటుంది. సో దాన్ని అయితే గుర్తుంచుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు చూస్తున్న వీడియో కింద ఏదైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల మాకేం బెనిఫిట్ వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏవైతే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలు అయితే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ఆలస్యంగా చెప్పారు, మిగిలినవి కూడా లాస్ట్ డేట్ ముందు రోజు చెప్తారేమో అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఆలస్యం అవడానికి కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇంకా చాలా రీజన్స్ అయితే చెప్పాను కదా. మీకు రీజన్స్ తెలియాలని చెప్పి ముందుగానే చెప్పాను, అదైతే గుర్తుంచుకోండి. సో అందుకోసమే జాబ్ నోటిఫికేషన్ అయితే ఆలస్యం అయితే అయింది. నెక్స్ట్ టైం ఇటువంటిది రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు. ఆఫర్స్ అయితే యూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి.